నమస్తే, నా పేరు గుర్రమాంజనేయులు, ఒక వాస్తు సలహాదారుని. ఈరోజు అనంతపురం జిల్లా కూడేరు మండల్ ముద్దలాపురం గ్రామానికి వచ్చినాము. ఒక వాస్తు విజిట్ అంటే యూట్యూబ్ ద్వారా వచ్చినారు వీళ్ళు. అంటే యూట్యూబ్ ఛానల్ చూసి ఆయన వాస్తు బాగా చెప్తున్నాడు గుర్రమాంజనేయులు గారు, లక్ష్మీ వాస్తు ఛానల్ ద్వారా వీళ్ళు వచ్చారు. అయితే ఈరోజు మనం ఇక్కడ ఉండే వాస్తుని పరిశీలన చేస్తే, ఈ ఇంటి యొక్క వాస్తుని పరిశీలన చేస్తే ఇల్లు బాగా వచ్చింది. అంటే ఇంటి గర్భంలో అంటే ఇంటి యొక్క పదగణితంలో కానీ లోపల యొక్క రూములు డిఫరెంట్ కానీ ఎక్కడే కానీ కనిపించలేదు. అయితే కొన్ని పొరపాట్లు ఉండడం వల్ల కొంచెం చెప్పినాం, సలహా ఇచ్చినాము. ఈ సలహా మేరకు ఆయన ఎర్చామన్నా చూసినాడు. ఆయన వచ్చేసి అంజన్ గౌడు. ఈయన ఒక కల్లు గీత కార్మికులు. వీళ్ళు పూర్వం నుంచి కల్లు గీత కార్మికుల్లోనే ఉన్నారు. అయినా ఈ కల్లు గీత కార్మికులు అంటే చాలా మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి గుడ్ విల్ ఉంటుంది. వీళ్ళ వల్ల చాలా కుటుంబాలు మంచిగా అభివృద్ధి అవుతున్నారు. అయితే ఈరోజు ఈ వాస్తు సలహాల్లో ఇది తూర్పు భాగం అండి. అంటే ఈ ఇంటికి తూర్పు ఈ భాగం, ఇది ఉత్తరం అంటే సింహద్వారం ఉత్తరం ఉంది. వీళ్ళు మైనస్ ఏమంటే సింహద్వారం ఉత్తరం పెట్టి పశ్చిమ వాయువు నుంచి ఇంటికి లోపలికి వస్తున్నారు. అంటే సింహద్వారం ఎటువైపు ఉంటే గేటు కూడా అటువైపే ఉండాలి. పశ్చిమ వైపు గేటు పెట్టుకొని ఉత్తరం వైపు సింహద్వారం పెడితే ఇల్లు మైనస్ అవుతుందని చెప్పేస్తున్నాం. అంటే ఉత్తరము పశ్చిమ అంటే పశ్చిమ వాయువులో గేటు పెట్టకూడదు. ఉత్తరం ఈశాన్యంలోను పశ్చిమ వాయువులోను గేటు పెడితే మైనస్ అవుతుంది. అంటే సింహద్వారం ఎటువైపు ఉంటే గేటు అటువైపే ఉండాలి అనేది లక్ష్మీ వాస్తు సలహా. అయితే కండిషన్ ఏమంటే ఇది ఉత్తరం వైపు వీళ్ళు ఒక కట్ట మాదిరి కట్టేసారండి. ఎక్కడి నుంచి ఇలా కడితే మైనస్ అవుతుంది. అంటే పడమర వైపు కూడా అంటే పడమర వైపు కాంపౌండ్ కూడా ఇదే హైట్ ఉండాల, దక్షిణంలో కూడా ఇదే హైటే ఉండాలి. అంటే తూర్పు ఏమైతే హైట్ అవుతుందో దక్షిణము పడమర సమానంగా కాంపౌండ్ హైట్ ఉండాలి. ఎత్తు పల్లాలు సమానంగా అంటే ఉండాలి. అంటే ఉత్తరం ఈశాన్యానికి తూర్పు ఈశాన్యానికి నీళ్లు పారేటట్లు ఉండాలి. అప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు అంటే ఈ నీళ్ళు అనేది పడమర నైరుతికి వెళ్ళిపోతున్నాయండి. నైరుతి మూలకు నీళ్లు పోతున్నాయి. అలా పోవడం వల్ల ఈ ఫ్యామిలీలకు ఆర్థిక సమస్యలు వచ్చి ధన నష్టం జరుగుతుందని మనం వాస్తు ద్వారా సలహా. అంటే మేము చెప్పే సలహాలన్నీ బాగా నచ్చినాయా? అంటే మేము చెప్పినటువంటి నిజాలేనా? మళ్ళీ మాతో మాట్లాడండి, మన ప్రజలకు అభిమానం చేయండి. నమస్కారము. మన గుర్రమాంజనేయులు గారు మనకి యూట్యూబ్ ద్వారా మనకి పరిచయం అయ్యి ఇప్పుడు మేము ఆయన రమ్మని చెప్పి కలగల్లో ఇట్లా అంజనగౌడు ఇల్లు చూసి మాకు వాస్తు చెప్పినాడు. అట్లే అదేవిధంగా మా ముద్దలాపురం మా ఎత్తగారింటి కాడికి వచ్చి దీన్ని చూసి దాన్ని సరిచేయాలని చెప్పేసి ఈయన మాకు వినిపించుకున్నాడు. అంటే మీరు మాకేమి సలహాలు ఇవ్వలేదండి. అంటే మీ ఇంటి యొక్క అంటే ఇల్లు చూపించినారు. ఇల్లు చూపిస్తేనే మేము చెప్పే పాయింట్ అంటే మేము చెప్పే వాస్తు మీ ఇంట్లో ఉన్నదా, అంటే నెగిటివ్ ఎనర్జీ ఉందా, అంటే మేము చెప్పే అన్ని అంటే ఇవి విరుద్ధంగా ఉన్నాయమ్మా, ఇలా ఉండకూడదు, మంచి ఫలితాలు ఇవ్వదు ఇల్లు అని చెప్పినామా? అంటే ఇదే ప్రాబ్లం ఉంటుందని చెప్పినామా? ఆ ప్రాబ్లం ఉంటుందని అంటే అంటే వాస్తులో ఈ ఇబ్బందులు కలిగినప్పుడు ఇంటి యజమానికి కానీ యజమానురాలకు కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలకు కానీ ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పినామా? అంటే 185% లక్ష్మీ వాస్తు మంచి సలహా ఇస్తుందని మీరు నమ్ముతున్నారా? అంటే ఈ సలహాలు అంటే లక్ష్మీ వాస్తు ఇచ్చే సలహాలు అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యి అదే విధంగా ఇల్లు కట్టుకోవాలా. అంటే కాంపౌండ్ అంటే పైచాచిక వీధి కూడా కరెక్ట్గా ఉండాలి. అంటే ఈ ఇంటికి పైచాచిక వీధి కూడా బాగలేదు. పైచాచిక వీధి అంటే ఏం లేదంటే చుట్టువైపు వచ్చే కాంపౌండ్ అంటే కాంపౌండ్ డైరెక్షన్ బాగలేదని మనము వీళ్ళకి చెప్తున్నాం. అదేవిధంగా గేటు సింహద్వారం ఎదురుగా ఒకటి ఇస్తున్నాం. అంటే ఈ విధంగా ఇవ్వడం వల్ల మంచి ఎనర్జీ ఇస్తుందని మనం సలహా ఇస్తున్నాం. ఇంకో విషయం అంటే బయట వచ్చేసి ఒక పిట్టు గోడ అంటే పిట్టు ఇచ్చినారు. పిట్టు నుంచి లోపలికి వాళ్ళు ఎయిర్ పోయడానికి అంటే ఒక పైప్ ఇచ్చినారండి. బయట నుంచి వచ్చే వేస్ట్ ఎనర్జీ లోపల కాంపౌండ్లోకి రావడం వల్ల వీళ్ళు వచ్చేసి ఆర్థిక ఇబ్బందులు అయ్యి మైనస్లోకి వెళ్ళిపోతుందండి. మీ గుర్రమాంజనేయులు లక్ష్మీ వాస్తు ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోవద్దండి. మంచి వాస్తు సలహాదారులు తీసుకొని ఇల్లు కట్టుకోండి, కాంపౌండ్ కట్టుకొని మంచి ఎనర్జీని మీ కుటుంబం మీ సలహాలు అంటే వాస్తు సలహా తీసుకొని ఇల్లు కట్టుకోవాలని మా లక్ష్మీ వాస్తు. ఓకే అండి. ప్రతి ఒక్కరు ఛానల్ చూస్తే ప్రతి వ్యక్తి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి 10 మందికి మీ బంధువులకి మీ మిత్రులకి షేర్ చేసి మంచిగా ఉండాలని మీ లక్ష్మీ వాస్తు. థ్యాంక్ యూ అండి.